అయ్యా నీ పరిచర్య ఫెయిల్ అయింది అనుకున్నావు, ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి ముగ్గురు బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి యవనస్తుల కూడిక ఆయా స్థలాల్లో వచ్చిన వాళ్ళు ఎందుకు యవనస్తుల కూడిక పెట్టవలసి వచ్చిందంటే ఒక మాట చెప్తాను, రెండు క్షణాలు. నేను ఒకసారి దేవరపల్లి VBSకి వెళ్ళాం. 2019లో 17లో ఇక్కడికి వచ్చాము. 19లో యూత్ క్యాంప్ పెట్టాం. సరే అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. దేవరపల్లి VBSకి వెళ్ళాం. VBSకి వెళ్తే ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు, ఒరే నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడ్డానండి. ఎక్కడరా? ఎప్పుడు అంటే యూత్ క్యాంపులో అండి. ఎక్కడరా? తాటాకుల గుడిలో అండి. ఇంకొకటి అడిగాడు, ఇంకొకటి తాటాకుల గుడి అండి. అలాగూ 5-6 చెప్పారు. చూడండి, కాబట్టి విత్తనాలు వేసాం, ఎక్కడైనా ఫలించాలి కదండి. కాబట్టి దేవుడు నా హృదయంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యం వింటుంటే నా హృదయంలో కొన్ని కొత్త తలంపులు. ఈరోజు ఆరాధనకు చూసాం, తర్వాత ఏమండి. కాబట్టి దేవుని ఆత్మతో చాలామంది వచ్చిన వాళ్ళు, నిన్న సహోదరుడు కూడా వచ్చాడు. అన్న మేము వేరే స్థలం నుంచి వస్తున్నారు వాళ్ళు, 2 రోజులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఏంటి సాగర్ అన్న ఇల్లు పిలిచాడు, ఆయన పిలిచాడు, పెద్ద పెద్ద స్పీకర్స్ని పిలిస్తే బాగున్ను, నాకు చెప్తే బాగున్ను, తిట్టుకుంటూ వచ్చాడంట. ఇలాగ ప్రాక్టికల్ టాక్ అయింది. అలా బయటికి వెళ్తున్నాను, వెనకలు పట్టుకొచ్చి కౌగిలించుకుని, అన్నా దేవుని చిత్తం చేసామన్నా, 100% పాటు దేవుడు ఉన్నాడని. ఇక్కడ దేవుడు వాక్యం మేము ఏదైతే మాట్లాడుకుని వచ్చామో, ఏదైతే అనుకున్నామో అయ్యే మాటలు రిపీట్ అయ్యాయన్నా. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరు నిలబడినా, మీరు యూట్యూబ్లో చూసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరు నిలబడినా వాళ్ళందరూ దేవుడు ఏం చేశాడు? బహుబలంగా వాడుకున్నాడు. కాబట్టి ఏంటి మీ వాళ్ళని నేను వచ్చే సంవత్సరం ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు నిన్న ప్రాక్టికల్ టాక్లో ఒక మాట, అంటే ఇప్పుడు ఎందుకు చెప్తా అంటే ముందే చెప్తే ప్రార్థన చేస్తాడండి. ప్రాక్టికల్ టాక్లో దినవృత్తాంతాల్లో దావీదు ఏమంటాడు? ఈ పని గొప్పది. ఆ మాట నా హృదయానికి అట్టుకుంది. కాబట్టి వచ్చే 2027వ సంవత్సరం ఏమండి, అంటే సంతోషంతో మాటలు కూడా రావట్లేదే అండి. 2027వ సంవత్సరం జనవరి నెల ఎప్పుడు సంక్రాంతి ఉన్నా మీరు ఫిక్స్ అయిపోవాలి.